వెల్కమ్ టు నేటివ్ తెలుగు. మండుతున్న ఎండలతో మోడుబారిన నల్లమల అటవీ ప్రాంతం తడిహారిన గొంతుకు తమ వంతు తోడుగా నిలిచింది స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్. దోసెడు మంచినీళ్లు కావాలి అని అడగలేని మోగజీవుల దైన్యాన్ని, వన్యప్రాణుల వేతలను మనసుతో వీక్షించిన స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ తన ఆలోచనలకు ప్రతిరూపంగా చేపట్టిన వినూత్న సేవా కార్యక్రమం ఎందరో హృదయాలను స్పందింపచేసింది. ముఖ పుస్తక మిత్రులు, ఇతర స్నేహితుల ఆర్థిక సహకారంతో రూపాయి చందాలను సమకూర్చుకొని మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు గిద్దలూరు పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో గిద్దలూరు నుంచి నంద్యాల ఘాట్ రోడ్ నందు రోడ్డుకు ఒకవైపు పశు పక్ష్యాదులు, వన్య ప్రాణాలు నీరు తాగేందుకు అనువైన ప్రదేశాలలో ప్రత్యేకంగా నీటి తొట్టెలను తయారు చేయించింది. అలా తయారు చేసిన 25 నీటి తొట్టెలలో గిద్దలూరు అటవీ శాఖ సహకారంతో ట్యాంకర్ ద్వారా నీటిని నింపి అవి ఖాళీ అయినప్పుడు మరలా నింపేలా ట్రస్ట్ వారు ఏర్పాట్లు చేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది ఓ వినూత్న కార్యక్రమమని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది మిత్రులు స్పందించి ఆర్థిక సహకారం అందజేయడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా దాతల సహకారం గురించి వివరిస్తూ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో పనిచేస్తున్న సిరిగిరి శ్రీనివాసరావు చొరవ శ్లాఘనీయమని పులి శ్రీనివాస ప్రసాద్ అన్నారు. సదరు శాఖలో పనిచేస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను చైతన్యపరిచి ఆర్థిక సహకారం అందేలా ఆయన చూపిన చొరవ శ్లాఘనీయమన్నారు. మున్నూరు శ్రీనివాస్, యగటీల రంగకుమార్ తదితర స్నేహితుల ప్రోత్సాహంతో ఊహించిన దానికంటే అధికంగా ఆర్థిక సహకారం అందడం స్పందించే హృదయాల ఆదర్శానికి అద్దం పడుతుందన్నారు. మిగులు నిధులతో వచ్చే నెలలో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ శాఖ సీనియర్ ఉద్యోగి సిరిగిరి శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు తన్నీరు బాలరంగారావు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కడితే మనం ఫోటో పేపర్ పర్పస్కి వస్తుంది. బాబు నీళ్ళు మాకు వీడియోలో వస్తే నీకు